నైట్ అంతా కూడా ఇలా ఫ్రెండ్స్ అంతా కూడా సరదాగా డ్యాన్స్ అది వేసుకుంటూ మంచి మంచి సాంగ్స్కి ఫేవరెట్ సాంగ్స్కి ఒక్కొక్కరు సరదాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇందులో నైట్ డిన్నర్కి వచ్చి చపాతీసు, దాలు, అలాగే చక్కగా ఒక వెజిటేబుల్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్. నిజంగా బాగా ప్రిపేర్ చేశారు. ఆంధ్ర టైప్లో ఉందా? సూపర్. అయితే మన ఆంధ్ర వాళ్ళు ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండదు అయితే ఏరియాలో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనది బోట్ అనేది ఎండ్ పాయింట్కి అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మీతో షేర్ చేయాల్సిన విషయం ఏంటంటే మొత్తం అసలు ఈ యొక్క బోటు స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎలా జరిగింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిన్న కరెక్ట్గా 12కి మీ యొక్క బోట్లోకి రావడం జరిగింది. రావడంతో మాకు వెల్కమ్ డ్రింక్తో వెల్కమ్ చెప్పారు. బోట్ మీద అయితే లుక్ అయితే మాత్రం మీకు ఆడ వీడియోస్లో పెట్టాను. ఎక్సలెంట్గా అనిపించింది. నిజంగా క్లీన్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా అలా మేము పైకి వెళ్ళి చూడడం ఎగ్జైట్మెంట్ అయ్యి ఫ్రెండ్స్ అంతా సరదాగా చిల్ అవుతూ సరదాగా మాట్లాడి రూమ్ అయితే చాలా నీట్గా అనిపించింది, చాలా క్లీన్గా అనిపించింది. మా ఫ్రెండ్స్ అంతా కూడా చూడడంతో చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. అయితే అలా మనం ముందుకు వెళ్తూ ఒక పంబా రివర్లోకి, ఇది మనకి ఏంటంటే శబరిమలై టు మనకి కోలం వరకు వెళ్తుందన్నమాట. తర్వాత సముద్రంలో కలుస్తుంది ఒక రివరు. మన భారతదేశంలోనే అతిపెద్ద రివర్ అంట, అంటే బాగా ఎక్కువగా వెడల్పున్నటువంటి రివర్ అంటే ఇది. వెళ్తూ కరెక్ట్ గా మనకి లంచ్ టైం రాగానే వీళ్ళు ఒక విలేజ్ లో ఆపడం జరిగింది. ఆ విలేజ్ వచ్చి మనకి మీకు ఆల్రెడీ నేను వీడియో చూపించాను కదా, పొడుగ్గా ఉంటుంది అనమాట. అంటే అటు రివరే ఇటు రివరే మధ్యలో వాళ్ళ హౌసెస్ అనేది ఉంటాయి. అక్కడ ఆ పాయింట్ దగ్గర ఆపి లంచ్ అనేది మాకు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత బాగుందంటే ఎక్సలెంట్ గా ఉంది. నిజంగా కేరళలో ఆ టైప్ ఫుడ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం అది అలా ఉంటుందని ఫీల్ అయ్యాము. బట్ ఏంటంటే మనకి ఇచ్చిందండి చక్కగా కొరమేన్తో చక్కగా ఫ్రై చేసి, చేపల పులుసు, బెండకాయ కర్రీ, తర్వాత రైసు, ఇంకా సాంబారు, ఇంకా చాలా రకాల ఐటమ్స్తో నీట్ అండ్ క్లీన్గా చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అది అయిపోగానే కరెక్ట్గా 2కి మళ్ళీ స్టార్ట్ చేశారు. అలా ముందుకు వెళ్తూ కరెక్ట్గా మంచి వ్యూస్ అని చూసుకుంటూ, లొకేషన్ చూసుకుంటూ చాలా బాగా అనిపించింది. తర్వాత మనకి కరెక్ట్గా మనకి 5:30 రాగానే ఇంకా ఈ యొక్క స్టే చేయడానికి సంబంధించి ఎండ్ పాయింట్ ఏదైతే నైట్ స్టే చేస్తామో అక్కడికి నైట్ స్టే అయితే తీసుకొని వచ్చి కరెక్ట్గా 5:30కి స్టాప్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మనం అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏరియాస్ని అవి మనం విజిట్ చేసాము. చాలా బాగా అనిపించింది. కానీ కేరళ యొక్క వైబ్స్ అనేది, మనకి కేరళ యొక్క అందాలు అనేది మనం చూడడానికి ఆ లొకేషన్ చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి కరెక్ట్గా నైట్ 9 వరకు కూడా మేము సరదాగా ఫ్రెండ్స్తో డ్యాన్స్ వేయడం కానీ సరదా బాగా ఎంజాయ్మెంట్ చేసాం. ఎందుకంటే ఈ బోట్లో ఇంకెవరూ ఉండరు, ఓన్లీ బోటు అంతా కూడా ఈ హౌస్ బోట్ మొత్తం కూడా మా 7 మెంబర్స్కే కాబట్టి చాలా బాగా పీస్ఫుల్గా, ఏ ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఫుల్గా డ్యాన్స్ వేసాము, సరదాగా మాట్లాడుకున్నాము. చాలాసేపు టైం పాస్ అయిపోయింది. కరెక్ట్గా మనకి 9 అవగానే మనకి డిన్నర్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకురావడం జరిగింది. మనకి డిన్నర్లో వచ్చేసరికి ఏంటంటే చపాతీ, రైసు, స్పెషల్ చికెన్ కర్రీ, తర్వాత మనకి ఇంకా వేరే వెజిటబుల్ కర్రీ, పప్పు, ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది చాలా బాగుంది, ఎక్సలెంట్గా అనిపించింది. దీనికి బిఫోర్ మర్చిపోయాను, పకోడీ కూడా ఇచ్చారు వాళ్ళు. మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పకోడీ, చాయ్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఇవంతా అయిపోయిన తర్వాత నైట్ కరెక్ట్గా 9కి వాళ్ళు ఏదైతే చెప్పారో మనకి సేమ్ అదే ఫాలో అవుతూ ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టకుండా నైట్ కరెక్ట్గా 9 అవగానే మనం ఇంకా పైన టెర్రస్ పైన, ఇది ఒక టెర్రస్ పైన తింటూ ఉన్నాము. కింద వాళ్ళు ఆటోమేటిక్గా 9 అవగానే ఏసీ అనేది ఆన్ చేశారు. రూమ్ అంతా ఫుల్ చిల్గా ఉంది. పైన ఉండగానే కిందకు వచ్చి చక్కగా చిల్డ్లో మనం ఎంజాయ్ చేస్తూ సరదా నైట్ అనేది మేము గడపడం జరిగింది. చాలా బాగా అనిపించింది. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. అలా మనకి నైట్ అనేది కంప్లీట్ అయ్యి మార్నింగ్ కరెక్ట్గా 5:36 అవగానే వాళ్ళు స్టార్ట్ చేసి రావడం జరిగింది. ఎక్కడికి వచ్చామంటే కరెక్ట్గా 7కి ఆ టైం స్టార్ట్ చేసినట్టున్నారు మేబీ. అక్కడి నుంచి అలా వస్తూ కరెక్ట్గా మనకి అలప్పిలో ఎండ్ పాయింట్కి రావడం జరిగింది. ఇది వాళ్ళు ఏదైతే మనకి వీడియోలో చెప్పారు ఇంతకుముందు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎక్కడ ఏ రిమార్క్ లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా ఈ యొక్క బోట్ సర్వీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేనైతే ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. ఎందుకంటే మనకి గ్రీన్స్, ఇది మనకి బోట్ నేమ్ వచ్చి గ్రీన్స్ మాట. గ్రీన్స్ బోట్లు మంచి ఉంటుంది ఇక్కడ. వీళ్ళైతే మాత్రం స్టాఫ్ అయితే మాత్రం చాలా హాస్పిటాలిటీతో ఎప్పటికప్పుడు మనకి ఏది డౌట్ ఉన్నా సరే, మనకి ఏది కావాలన్నా సరే వాళ్ళు టైం టు టైం అన్ని అందించారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. నేనైతే మాత్రం ఈ బోట్లను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింకు, వీళ్ళ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సార్ మీకు వీలైతే వీళ్ళని సంప్రదించండి. నాకైతే మాత్రం దీనికి 5/5 రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకైతే బాగా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే ఒక బోట్ని ఎక్కడ బుక్ చేసుకున్నాం, నేను ఆల్రెడీ చెప్పాను వీడియో మీకు ఎక్కడ బుక్ చేసుకున్నాం అనేది. మొత్తం మాకు 7 మెంబర్స్కి కుక్కరికి ఈచ్ వన్కి వచ్చి 2,000 చొప్పున మనకి 7 మందికి 14,000 అనేది పడడం జరిగింది ఒక బోటు. అంటే 7 మంది ఎంతమంది వస్తే మినిమం అయితే మాత్రం మనకి 15,000 ఉంటుందంట. సీజన్లో కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు సీజన్ తక్కువ కాబట్టి మనకి ఆ రేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడొచ్చు, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారు, అలా ఉంది, అది కూడా చూద్దాం మనం.
ఇడ్లీ మాట మన ఇది మన ఆంధ్ర సైడ్ ఉండే ఇడ్లీ అయితే కాదు, ఇది స్పెషల్ మనకి తమిళనాడు దొరికేటటువంటి ఇడ్లీ ఇది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ సాంబార్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఆమ్లెట్స్ కూడా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ లాగా మనకి ఆమ్లెట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే చట్నీ, టీ ఇవన్నీ కూడా మనకి బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చారు. ఓకే, గుడ్ అని చెప్పాలి. ఓవరాల్ గా అయితే మాత్రం ఫ్రెండ్స్ మీ అందరికి ఎలా అనిపించింది ఒక హౌస్ బోట్ అనేది? చాలా 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 బాగుంది. అంటే ఏ రకంగా అయితే మాకు ఏదైతే విషయాలు చెప్పి స్పీడ్ బోట్ దగ్గర ఎటువంటి స్కామ్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫుడ్ విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ విషయంలో కానీ చాలా బాగా అనిపించింది. సూపర్ వైట్ ఎక్సలెంట్. ఇలా వచ్చేసి అసలైనటువంటి మాకు ధర్మరాజు లాంటి వాడు మా టీమ్ కి, మా టీజీ అన్నయ్య. అతని యొక్క మాటలో తెలుసుకున్నాం, ఎందుకంటే చాలా ఏరియాస్ కవర్ చేశాడు మనవాడు, కాబట్టి తనకి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. బ్రో ఎలా ఉంది? చాలా బాగుంది. స్కామ్లు అయితే లేవు, పర్వాలేదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది మనకి చెప్పినట్టుగా అన్ని ఎలా చేశారా? చాలా బాగా చేశారు. వాళ్ళైతే మన జోలికే రాలేదు. మా ఫ్రెండ్ బాలు ఎలా అనిపించింది మొత్తం ఎంత కూడా? చాలా సూపర్ గా ఉంది. వాళ్ళు చెప్పినట్టుగానే ఫుడ్స్ అన్ని బాగున్నాయి. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. సూపర్. ఇప్పుడు ఇంతకీ వాళ్ళు మనకి చెప్పినట్టుగా సన్ఫ్లవర్ ఆయిల్ తోనే వంటలు చేశారనిపించిందా, లేదా కోకోనట్ ఆయిల్ తో వంటలు చేశారనిపించిందా? ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్ తోనే చేశారు. వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టుగానే ఉంది. రైస్ విషయానికి వస్తే రైస్ ఎలా అనిపించింది అంటే, మనం లాస్ట్ టైం తిన్నప్పుడు బాగా లావుగా ఉన్న రైస్ తిని చాలా ఇబ్బందిగా పడ్డావు కదా. అవును. ఇప్పుడైతే నచ్చిన రైస్ వాళ్ళు వండారా? అవును, నచ్చిన రైసే మనం ఎప్పుడు రెగ్యులర్ గా తినే రైసే వండారు. సూపర్ గా. ఓకే, తర్వాత మన తమ్ముడు ఉన్నాడు, తను కూడా చూద్దాం మనం. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మన ఇంటికాడ భోజనం, ఇంటికాడ టిఫిన్ ఎలా అయితే ఉంటుందో. మై ఓంకర్ మై ఫ్రెండ్, ఇక్కడ సంబంధించినంత వరకు ఈ స్పీడ్ బోట్ సంబంధించినంత వరకు ఎవ్రీథింగ్ అంటే సేమ్ అటు ఇటు విలేజెస్ చూస్తూ కొబ్బరి చెట్ల మధ్యలో మంచి చల్లటి వాతావరణంలో మంచి క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యామిలీ అంతా పీస్ఫుల్గా వన్ డే అసలు హ్యాపీగా గడపాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కేరళలో ఉన్నటువంటి అలపిలో స్పీడ్ బోట్స్ ఈ రైడ్ అనేది మిస్ అవ్వకండి. కేరళకే వన్ ఆఫ్ ది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన యొక్క ఈ స్పీడ్ బోట్ అనేది. సూపర్. ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి. ఈ యొక్క బోట్ నేమ్ వచ్చి మనకి గ్రీన్స్ మాట. ఒకసారి వాళ్ళ ఒక సర్వీస్ ఆయనకి నచ్చింది కదా అంతా కూడా. ఓకే, అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టూర్ అయితే మాత్రం ఇప్పటి నుంచి ఇక మేము ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్తాము. ఇది మా ఫ్రెండ్స్ యొక్క రివ్యూ, నాకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ తెలుగు ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాన్ని వచ్చేవాడిని కాదు. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. మార్నింగ్ అయితే 7 అవుతుంది. ఇప్పుడు బోట్ మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇంకా రిటర్న్ వెళ్ళడమే అలప్పికి. నైట్ స్టే అయితే మాత్రం చాలా సరదాగా గడిచింది. సరదాగా డ్యాన్సులు వేసాము, సరదాగా మాట్లాడుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, బాగా అనిపించింది. వర్త్ పర్వాలేదు, సూపర్గా ఉంది. ఇంకా అన్నీ బయలుదేరుతుంటాయి మాట. ఇప్పుడు రిటర్న్ ఎలాగైతే మధ్యాహ్నం అన్నీ ముందుకు వస్తుంటాయి, ఇప్పుడు అంతా రిటర్న్ వెళ్తుంటాయి. ఒక్కొక్క బోటు ఒక్కొక్క ఏరియాలో అవుతుంది. రాత్రి మాత్రం వర్షం అయితే చాలా బాగా పడింది. చక్కగా బోట్లో వర్షం పడుతూ ఈ యొక్క వ్యూని ఎంజాయ్ చేసాం బాగా మేము. ఇలా మేము బోట్ పాయింట్కి ఎంటర్ అయ్యామో లేదో, ఎండ్ పాయింట్కి మొత్తం పెద్ద వర్షం అండి. చూడండి, మేము బోట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. బాగుంది క్లైమేట్ ఈ వర్షంలో. ఇలాగా ఈ యొక్క పంబా రివర్లో వర్షం మధ్యలో ఈ యొక్క కేరళ అందాలను వీక్షిస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది మార్నింగ్ వ్యూ అలప్పిలో. చక్కగా విలేజెస్ అవన్నీ కూడా వాటర్కి పక్కనే అటు ఇటు వాటర్ మధ్యలో ఉంటాయి విలేజెస్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. కానీ ఇప్పుడు జర్నీ వచ్చి ఇంచుమించు ఒక 2 hours ఉంటుందంట. 9 కల్లా మనం ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతాము. చూసారా, టీ స్టాల్ అంట, రాజా టీ స్టాల్. అక్కడి నుంచి ఇంకా మనం తిరువనంతపురానికి బయలుదేరిపోవాలి. మనకి ఇప్పుడు కనిపిస్తున్న రివర్ వచ్చి ఇలా మనం వెనక్ సైడ్ వస్తున్నాం కాబట్టి, అలప్పి వైపు వెళ్తున్నాం కాబట్టి, ఇలా అలప్పి వైపు వెళ్ళే ఒక రివర్ వచ్చి మనకి ఇంచుమించు శబరిమల నుంచి స్టార్ట్ అవుతుందంట. అదే మనకి ఇటైతే మనకి కొల్లాం దాకా వెళ్ళి కొల్లాం నుంచి మనకి సముద్రంలో కలిసిపోతుందంట.
ఒకసారి రివర్ నేమ్ మన కెప్టెన్ అడుగుదాం. రమేష్ భయ్య, రివర్ కా నామ్ పంబా రివర్. ఇది మనకి పంబా రివర్ మాట. మనకి ఇండియాలోనే అతిపెద్ద రివర్ అంట, వెడల్పులో పెద్ద. ఫైనల్లీ ఇంకా బోట్లోంచి బయటకు వచ్చేసాము. చూసారా మళ్ళీ ఇవాళ రెడీ అవుతున్నాయి బోట్స్ అన్నీ కూడా. ఇప్పుడు అన్సీజన్ అంట ఇదైతే మాత్రం. అసలు అడిగి తెలుసుకున్నాను, మనకి నవంబర్ టు ఫిబ్రవరి దాకా కూడా మంచి సీజన్ టైం అంట వీళ్ళకి. అప్పుడైతే రేట్స్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి వీలైతే ఇలాంటి టైంలో పెట్టుకుంటే క్లైమేట్ చాలా బాగుంటుంది మనకి. ఇలా చూసారా మన కార్ అక్కడ పార్క్ చేసాం, సేఫ్గానే ఉంది. ఇక్కడ ఒక ఐటెం చూసాను నేను, కేరళ స్పెషల్ ఐటెం అంట. చూద్దాం ఒకసారి. బోట్ టైప్లో అమ్ముతున్నారు ఇక్కడ. కిట్నకే చూసారా బోట్ మోడల్ ఇది. ఇతను అమ్ముతున్నాడు ఇక్కడ, కేరళ టైప్ మాట. ఇది 100 రూపాయలంట. గుర్తుగా ఉంటుంది, బాగానే ఉంటుంది. చూద్దాం దాన్ని బట్టి.